Hi students, welcome to our channel. Today we will discuss 9th class 7th chapter triangles లోని exercise 7.3 లో ఫస్ట్ సమ్ చెప్పుకుందామా. సో ఎవరైతే కొత్తగా మా ఛానల్ చూస్తున్నారో సో ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా. సో లెట్స్ గో టు ది ఫస్ట్ సమ్. వాట్ హ్యాస్ గివెన్ ఇన్ దిస్ క్వశ్చన్ మా? Triangle ABC and triangle DBC are two isosceles triangles on the same base BC. చూడండి, ఈ ట్రయాంగిల్ ఏబిసి అండ్ డిబిసి, దీస్ టూ ట్రయాంగిల్స్ అంట ఐసాసెలిస్ ట్రయాంగిల్స్ అంటమ్మా. అంటే తెలుగులో అయితే సమద్విబాహు త్రిభుజం. సో ఇవి రెండు ఒకే బేస్ను కలిగి ఉన్నాయంట. చూడండి, నేను విడివిడిగా డ్రా చేస్తున్నాను ఇక్కడ. ట్రయాంగిల్ ఏబిసి అండ్ ట్రయాంగిల్ బిడిసి, దీస్ హ్యావింగ్ సేమ్ బేస్ ఏమా. నెక్స్ట్ చూడండి, అండ్ వర్టిసెస్ ఏ అండ్ డి ఆర్ ఆన్ ది సేమ్ సైడ్ ఆఫ్ బీసీ. అదేవిధంగా ఈ సేమ్ సైడ్లోనే ఏ అండ్ డీలు రెండు ఉన్నాయంట. అండ్ ఈ ఇఫ్ ఏడి ఈజ్ ఎక్స్టెండెడ్ టు ఇంటర్సెక్ట్ బీసీ ఎట్ పి. చూడండి, ఈ ఏడీను ఎక్స్టెండ్ చేస్తే అంటే పొడిగించగా ఈ బీసీను రెండు సమభాగాలుగా విడగొడుతుందంట పి అనేటటువంటి పాయింట్. సో అయితే షో దట్ ట్రయాంగిల్ ఏబిడి ఈజ్ కాంగ్రుయెంట్ టు ట్రయాంగిల్ ఏసీడి అన్నారు. అయితే చూడండి, ఏబిడి దిస్ triangle and ACD and this triangle, these both we have to show that congruent triangles ma. చూడండి, what has given in this question, first you have to write ma. చూడండి, given that ఏమి ఇచ్చారు మనకి? ఫస్ట్ ట్రయాంగిల్ ABC is an isosceles triangle, ట్రయాంగిల్. ఈ ఐసాసెలిస్ ట్రయాంగిల్ అంటే మనకు ఈ ట్రయాంగిల్లో ఏవైనా రెండు సైడ్స్ మనకు ఈక్వల్ అమ్మ. ఈక్వల్ అని ఇచ్చినట్లే. ఏబి ఈక్వల్ టు ఏసీ ఏమ్మా, ఏబి ఈక్వల్ టు ఏసీ. నెక్స్ట్ దిస్ ఈజ్ ఆల్సో అండ్ ట్రయాంగిల్ బిడిసి, దిస్ ఈజ్ ఆల్సో అండ్ ఐసాసెలిస్ ట్రయాంగిల్ నా, అది కూడా మనం రాసుకుందాం. బిడిసి ఈజ్ అన్ ఐసాసెలిస్ triangle. So triangle, this is also BD equal to CD ma. BD equal to CD. ఇవి రెండు మనకి చాలా యూజ్ అవుతున్నాయి. చూడమ్మా, ఫస్ట్ వన్ ట్రయాంగిల్ ఏబిడి అండ్ ట్రయాంగిల్ ఏసిడి. యూ హ్యావ్ టు అబ్జర్వ్ ద particularly this is the common side, AD equal to AD. ఈ టూ ట్రయాంగిల్స్ని కనుక మీరు బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇక్కడ ఏడి అనేది కామన్గా ఉందన్నమాట. సో అది రాసుకోండి. ఇన్ ట్రయాంగిల్ ఏబిడి అండ్ ట్రయాంగిల్ ఏసిడిలో ఏడి అనేటటువంటిది కామన్ సైడ్. ఏడి ఈజ్ ద కామన్ సైడ్. అండ్ నెక్స్ట్ చూడండి, మనకు ట్రయాంగిల్ ఏబిసిలో మనకు ఏబి ఈక్వల్ టు ఏసీ అని ఇచ్చారు. చూడండి, ఇక్కడ ఏబి ఈక్వల్ టు ఏసీ అంటే ఈ ట్రయాంగిల్లో ఏబి అండ్ ఈ ట్రయాంగిల్లో ఏసీ అనేది ఈక్వల్గా ఉందమ్మా. సో దీస్ టూ సైడ్స్ ఆర్ ఈక్వల్. వాట్ ఈస్ ద రీజన్ మా? దట్ ఈస్ ద ఐసాసెలిస్ ట్రయాంగిల్ అని రాసేసుకోండి, సరిపోతుంది. ట్రయాంగిల్ ఏబిసి is an isosceles triangle. నెక్స్ట్ ఆల్సో చూడండి, ఇక్కడ మనం ఈ ట్రయాంగిల్ బిడిసిలో చూసినట్లయితే బిడి ఈక్వల్ టు డిసి, దట్ ఈజ్ ఆల్సో హ్యాస్ గివెన్ మా. బిడి ఈక్వల్ టు డిసి. వాట్ ఈస్ ద రీజన్? బిడిసి ఈజ్ an isosceles triangle. Is an isosceles triangle. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి,
ఏడి ఈక్వల్ టు ఏడి అనేది సైడ్, అండ్ ఏబి ఈక్వల్ టు ఏసీ దట్ ఈజ్ ఆల్సో సైడ్, అండ్ బీడి ఈక్వల్ టు డిసి దట్ ఈజ్ ఆల్సో సైడ్. సో సైడ్ 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 కాంగ్రెన్స్ రూల్ ప్రకారం దీస్ టూ ట్రయాంగిల్స్ కాంగ్రెంట్. ఓకేనమ్మా, చూడండి ట్రయాంగిల్ ఏబిడి ఈజ్ కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ ఏసిడి. వాట్ ఈస్ ద రీజన్ మా? ఎస్ 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 కాంగ్రెన్స్ rule. నెక్స్ట్ వన్ చూడమ్మా, ట్రయాంగిల్ ఏబిపి ఈజ్ కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ ఏసిపి అని మనం ప్రూవ్ చేయమన్నారు. సో చూడండి ఇక్కడ ట్రయాంగిల్ ఏబిపి and this triangle and triangle ACP and these both triangles we have to prove that congruent triangles ma. So ఇక్కడ చూడండి, మీరు ఈ టూ ట్రయాంగిల్స్ ని కనుక మీరు విడిగా రాసుకుందాం మనం. సో ABP and this is the C. So ABP and ACP, these both triangles మీరు అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ AB ఈక్వల్ టు AC ఆల్రెడీ హ్యాస్ గివెన్ ఇన్ దిస్ క్వశ్చన్. ట్రయాంగిల్ ABC ఈజ్ ద ఐసోసెలిస్ ట్రయాంగిల్, అండ్ నెక్స్ట్ వన్ AP ఈజ్ ద కామన్ సైడ్. అండ్ నెక్స్ట్ చూడండి, ఇక్కడ యాంగిల్ BAP, యాంగిల్ చూడండి, యాంగిల్ BAP ఈక్వల్ టు యాంగిల్ CAP, this one angle CAP, these both are equals. How can you say ma? ఎలా అంటే ఇందాక మనం ప్రూవ్ చేసాం, యాంగిల్ యాంగిల్ ABD అండ్ యాంగిల్ ACD, దీస్ బోత్ ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ అని మనం ప్రూవ్ చేసాం. సో దాని ప్రకారం బై CPCT ప్రకారం మనకు దీస్ టూ యాంగిల్స్ ఈక్వల్ మా. సో ఇంకా మనం రాద్దాం. ఈ విధంగా మనం ఈ టూ ట్రయాంగిల్స్ని మనం కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అని ప్రూవ్ చేయగలం. సో నోట్ చేసుకోండి, నోట్ ఇట్ డౌన్ మా. అండ్ చూడండి, ట్రయాంగిల్ ABP అండ్ ట్రయాంగిల్ ACP, దీస్ బోత్ ట్రయాంగిల్స్లో AB ఈక్వల్ టు AC, AB ఈక్వల్ టు AC. What is the reason ma? AB equal to AC na? So triangle ABC is an isosceles triangle. Otherwise given అని కూడా రాసుకోవచ్చు. నెక్స్ట్ AP చూడండి, యాంగిల్ BAP, యాంగిల్ BAP ఈక్వల్ టు యాంగిల్ CAP, యాంగిల్ CAP. వాట్ ఈస్ ద రీజన్ మా? ఇది మాత్రం మనం తప్పకుండా రాయాలి. వీ హ్యావ్ టు మెన్షన్ దట్ ABD ట్రయాంగిల్ ABD ఈజ్ కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ ACD అని మనం ఇందాక ఫస్ట్ వన్లో ప్రూవ్ చేసాము. సో బై CPCT ప్రకారం మనకు దీస్ టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో నెక్స్ట్ వన్ కామన్ సైడ్, AP ఈజ్ ద కామన్ సైడ్. అంటే చూడండి, ఈ ట్రయాంగిల్ కామన్గా ఉంది. సో AP ఈక్వల్ టు AP, సో దట్ ఈస్ ద కామన్ సైడ్. సో చూడండి, ఇక్కడ సైడ్ యాంగిల్ సైడ్ అంటే భుజము కోణము భుజము సర్వసమానత్వ నియమం ప్రకారం దీస్ టూ ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ మా. సో రాసుకున్నామా, యాంగిల్ APP ఈజ్ కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ ACP. వాట్ ఈస్ ద రీజన్ మా? బై SAS రూల్. ఓకేనా, SAS రూల్ ప్రకారం దీస్ టూ ట్రయాంగిల్స్ కాంగ్రెంట్. నెక్స్ట్ చూడమ్మా, AP bisects యాంగిల్ A యాజ్ వెల్ యాజ్ యాంగిల్ D. చూడండి, ఈ AP అనేది యాంగిల్ Aను టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుందంట. అదేవిధంగా యాంగిల్ D కూడా ఈ APను టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుందని మనల్ని చూపించమన్నారు. సో వీ హ్యావ్ టు షో దట్ AP bisects యాంగిల్ A యాజ్ వెల్ యాజ్ యాంగిల్ D. సో చూడండి, ఇక్కడ మనం కనుక
యాంగిల్ బిఏడి ఈక్వల్ టు యాంగిల్ సిఏడి. ఈ రెండు కనుక మీరు అబ్జర్వ్ చేసినట్లయితే యాంగిల్ యాంగిల్ బిఏడి ఈక్వల్ టు యాంగిల్ సిఏడి. These both are equal ma. We have already we proved ma. So చూడండి ఇక్కడ triangle ABD is congruent to triangle ACD. triangle ACD లో మనం కాంగ్రెంట్ అని ప్రూవ్ చేసాము ఈ రెండిట్లో. సో ఆ విధంగా ఇక్కడ యాంగిల్ ఏ అనేది ఇంపార్టెంట్ మా. సో ఈ ఏడి అనేది యాంగిల్ ఏను 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది కదా. సో అది మనం రాసుకుంటాం చూడమ్మా. ఏడి బైసెక్ట్స్ యాంగిల్ ఏ. సో నోట్ ఇట్ డౌన్ మా. ఏడి బైసెక్ట్స్ యాంగిల్ ఏ. సేమ్ లైక్ దట్ చూడండి ఏపీ ఆల్సో బైసెక్ట్స్ యాంగిల్ ఏ. ఏపీ బైసెక్ట్స్ యాంగిల్ ఏ. దిస్ ఇస్ ద ఫస్ట్ వన్ మా. చూడండి యాంగిల్ ఏపీ అనేది యాంగిల్ ఏను 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుందని మనం నిరూపించాం. అదేవిధంగా యాంగిల్ బి కూడా ఈ ఏపీను 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుందని మనం నిరూపించాం. సో అందుకని మనం ఏం చేద్దామంటే బిడిపి అండ్ సిడిపి, దీస్ 2 ట్రయాంగిల్స్ వీ హ్యావ్ టు ప్రూవ్ దట్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్. ఓకేనా? ఈ 2 ట్రయాంగిల్స్ని మనం కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ అని ప్రూవ్ చేద్దాం. సో ట్రయాంగిల్ బిడిపి అండ్ ట్రయాంగిల్ సిడిపి. చూడండి ఈ రెండింటిలో బిడి ఈక్వల్ టు సిడి ఆల్రెడీ గివెన్ మా. సో బిడి ఈక్వల్ టు సిడి గివెన్ అని రాసుకోండి, లేదా ట్రయాంగిల్ బిడిసి ఈజ్ కాంగ్రెంట్ ట్రయాంగిల్ అన్నా రాసుకున్నా పర్వాలేదు. అండ్ నెక్స్ట్ వన్ బీపీ ఈక్వల్ టు పీసీ. బీపీ ఈక్వల్ టు పీసీ. వాట్ ఈస్ ద రీజన్ మా? చూడండి ఇక్కడ ట్రయాంగిల్ మనం ఏబిపి ఈజ్ కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ ఏసిపి అని మనం ప్రూవ్ చేసాం ఇందాక. సో సెకండ్ వన్లో దీస్ 2 ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ ప్రకారం, సో బై సిపిసిటి ప్రకారం ఇది రెండు బీపీ ఈక్వల్ టు పీసీ అవుతుందన్నమాట. అది డెఫినెట్గా మనం రాసుకోవాలి. ట్రయాంగిల్ ఏబిపి ఈజ్ కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ ఏసిపి. సో బై సిపిసిటి ప్రకారం దీస్ 2 sides are equal now. And next one ఇక్కడ చూస్తే మనం ఇక్కడ డిపి ఈక్వల్ టు డిపి. వాట్ ఈస్ ద రీజన్ మా? కామన్ సైడ్. డిపి ఈక్వల్ టు డిపి, దట్ ఈస్ ద కామన్ సైడ్. చూడండి ఇక్కడ. సో దిస్ ఈజ్ ఆల్సో సైడ్, దిస్ ఈజ్ ఆల్సో సైడ్, దిస్ ఈజ్ ఆల్సో సైడ్, దీస్ 3 sides. సో ఎస్ కాంగ్రెంట్స్ రూల్ ప్రకారం దీస్ 2 ట్రయాంగిల్స్ కాంగ్రెంట్ ట్రయాంగిల్స్ మా. ఓకేనా? సో నోట్ ఇట్ డౌన్ చేసుకోండి ఇవన్నీ. సో ట్రయాంగిల్ బిడిపి ఈక్వల్ టు కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ సిడిపి. వాట్ ఈస్ ద రీజన్ మా? ఎస్ కాంగ్రెన్స్ రూల్. ఎస్ రూల్ ప్రకారం దీస్ 2 ట్రయాంగిల్స్ కాంగ్రెంట్. అండ్ ఇక్కడ చూడండి, ఇప్పుడు ఈ డిపి అనేది యాంగిల్ డీను 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుంది కదా. దిస్ డిపి బైసెక్ట్స్ యాంగిల్ డి. సేమ్ లైక్ దట్ ఏపీ ఆల్సో బైసెక్ట్స్ యాంగిల్ డి. ఈ ఏపీ కూడా అంటే ఈ డిపిని ఎక్స్చేంజ్ చేస్తేనే కదా వచ్చింది అది. ఇందాక మనం ఏడీని ఎక్స్చేంజ్ చేసి పీకి యాడ్ చేసాము. అదేవిధంగా ఈ డిపిని కూడా మనం ఎక్స్చేంజ్ చేస్తే వచ్చిందే కదా. సో ఈ ఏపీ కూడా మనం రాసుకోవచ్చు. ఏపీ బైసెక్ట్స్ యాంగిల్ డి. ఏపీ బైసెక్ట్స్ యాంగిల్ డి. సో ఇది సెకండ్ వన్ అనుకోండి. ఇక్కడ మనం ఫస్ట్ వన్ రాసాం ఏపీ బైసెక్ట్స్ యాంగిల్ ఏ అండ్ ఏపీ బైసెక్ట్స్ యాంగిల్ డి సెకండ్ వన్. సో
ఫ్రమ్ 1 and 2 ప్రకారం దీస్ ఫ్రమ్ రాసుకోండి ఫ్రమ్ 1 and 2 దీస్ ఈ రెండింటి నుండి మనం ఏమని రాసుకోవచ్చమ్మా ఏపీ bisects as angle A as well as angle D. That is the answer ma. Next one చూడండి మా fourth one. AP is the perpendicular bisector of BC. చూడండి ఈ AP అనేది BCను రెండు లంబ సమద్విఖండన ట్రయాంగిల్స్గా విడగొడుతుందంట. ఈ ఏపీ అనేది ఈ బీసీను రెండు లంబ సమద్విఖండన రేఖలుగా విడగొడుతుంది. సో ఈ విధంగా అన్నమాట. సో ఇక్కడ చూడండి మీరు ఏమొస్తుందమ్మా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే లీనియర్ పేర్గా ఉంది కదా. సో వాట్ ఈస్ ద లీనియర్ పేర్? లీనియర్ పేర్ అంటే ఏంటమ్మా? సమ్ ఆఫ్ ది టూ అడ్జసెంట్ యాంగిల్స్ ఈస్ 180 degrees కదా. సో దాని ప్రకారం మనం ఈ ఏపీ పర్పెండిక్యులర్ బైసెక్టర్ ఆఫ్ బీసీని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో మామూలుగా యాంగిల్ ఏబిపి అండ్ యాంగిల్ ఏసిపి ఈ ట్రయాంగిల్స్లో అబ్జర్వ్ చేయండి మీరు. ట్రయాంగిల్ ఏబిపి అండ్ ట్రయాంగిల్ ఏసిపిలో చూసినట్లయితే యాంగిల్ ఏపీబి this one and angle APC and this one both are 180 degrees. What is the reason ma? Angle APB plus angle APC. This is the middle one manaki important ma. So these both 180 degrees. కానీ మనం ఇందాక మనం ప్రూవ్ చేసాం యాంగిల్ ABP ఈక్వల్ టు యాంగిల్ ఏసిపి. ఈ టూ ట్రయాంగిల్స్ మనం కాంగ్రెంట్ అని ప్రూవ్ చేసాం. సో దాని ప్రకారం చూసినట్లయితే ఈ టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్ కదమ్మా. సో ఏమేంటి యాంగిల్ ఏపిబి ఈక్వల్ టు యాంగిల్ ఏపిసి. దీస్ టూ ట్రయాంగిల్స్ మనం ఇందాక చూడండి ట్రయాంగిల్ ఏబిపి ఈ ట్రయాంగిల్ అండ్ ట్రయాంగిల్ ఏసిపి దీస్ టూ ట్రయాంగిల్స్ మనం కాంగ్రెంట్ అని ప్రూవ్ చేసాం. దాని ప్రకారం చూస్తే యాంగిల్ ఏపీబి అండ్ యాంగిల్ ఏపీసి దీస్ టూ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో చూడండి ఇక్కడ మనం ఈ 180లో యాంగిల్ ఏపీబి ప్లస్ యాంగిల్ ఏపీసి ఈక్వల్ టు 180 ఉన్న చోట ఈ యాంగిల్ ఏపీబిసి ఉన్న చోట నేను యాంగిల్ ఏపీబి అని రాసుకుంటున్నాను. చూడండి యాంగిల్ ఏపీబి నేను ఇది అలాగే రాసేసాను సేమ్. ఇక్కడ మనం ఈ రెండు ఈక్వల్ అనుకున్నాం కదా. సో దేని ప్రకారం ఇక్కడ రాయలేదు మనం మర్చిపోయాం. ట్రయాంగిల్ ఏబిపి ట్రయాంగిల్ ఏబిపి ఈజ్ కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ ఏసిపి. సో దీస్ టూ ట్రయాంగిల్స్ ప్రకారం బై సిపి ప్రకారం దీస్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. సో నేను ఇక్కడ యాంగిల్ ఏపీబీని అలాగే రాస్తాను. ఏపీసి చూడండి యాంగిల్ ఏపీసి ఉన్న చోట ఇది ఉన్న చోట నేను ఇది రాసుకున్నాను అంతే. యాంగిల్ ఏపీబి ఈ వాల్యూ ఉన్న చోట ఇక్కడ ఇవి రెండు మనం ఈక్వల్ అనుకున్నాం. చూడండి ఇక్కడ ఉండేవి ఇక్కడ ఉన్నాయి, అర్థమవుతుందా మీకు? సో నేను ఈ వాల్యూ బదులుగా ఈ వాల్యూ రాసుకుంటున్నాను. సో 180 degrees ఓకేనా. చూడండి ఇక్కడ దిస్ వన్ దట్ వన్ టూ యాంగిల్ ఏపీబి ఈక్వల్ టు 180 degrees. ఇక్కడ మల్టిప్లై చేస్తుంది. అటు సైడ్ వెళ్తే ఏమవుతుందమ్మా? దట్ సైడ్ ట్రాన్స్ఫరింగ్ దిస్ ఇస్ ద ఎల్హెచ్ఎస్, దట్ ఈస్ ద ఆర్హెచ్ఎస్. చూడండి ఎల్హెచ్ఎస్లో ఉండేటటువంటి టూ ఆర్హెచ్ఎస్ సైడ్ వెళ్తే మల్టిప్లై చేస్తుంది, డివైడ్ చేస్తుంది ఓకేనా. సో యాంగిల్ ఏపీబి ఈక్వల్ టు 90 degrees. చూడండి పర్పెండిక్యులర్ అని మనం ప్రూవ్ చేయమన్నారు. అండ్ ఇప్పుడు ఈ ఏపీ అనేది ఈ బీసీను టూ ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుందని మనం ప్రూవ్ చేయాలి. సో అది కూడా మనం చేయొచ్చు. ఎలాగమ్మా? బీపీ ఈక్వల్ టు పీసీ. వాట్ ఈస్ ద రీజన్? బై మనం
ట్రయాంగిల్ ఏబిపి ఈజ్ కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ ఏసిపి అని మనం ప్రూవ్ చేస్తాం సెకండ్ వన్లో. సో దాని ప్రకారం బీపీ ఈక్వల్ టు పీసీ అని వస్తుంది. మనం రాసుకోవచ్చమ్మా. బీపీ ఈక్వల్ టు పీసీ. వాట్ ఈస్ ద రీజన్ మా? ట్రయాంగిల్ ఏబిపి ఈజ్ కాంగ్రెంట్ టు ట్రయాంగిల్ ఏసిపి. సో బై సిపిసిటి ప్రకారం బీపీ ఈక్వల్ టు పీసీ. అదే కదమ్మా మనం ప్రూవ్ చేయమన్నారు. సో ఏపీ అనేది లంబంగా ఉంటుంది అండ్ బీసీను 2 ఈక్వల్ పార్ట్స్గా డివైడ్ చేస్తుందని ప్రూవ్ చేయమన్నారు. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, యాంగిల్ ఏపీబీ అన్నా యాంగిల్ పి అన్నా ఒకటేనమ్మా. యాంగిల్ పి ఈక్వల్ టు 90 degrees. ఇది 90 అంటే దట్ ఈజ్ ఆల్సో 90 అనే కదమ్మా. సో ఇవి రెండు దిస్ 90, దట్ ఈజ్ ఆల్సో 90 degrees. సో ఈ ఏపీ అనేది బీసీను పర్పెండిక్యులర్ బైసెక్టర్ అవుతుంది. అంతేనా? చూడండి ఏమని రాయండి లాస్ట్లో. దట్స్ వై ఏపీ ఈజ్ ద పర్పెండిక్యులర్ bisector of BC. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ సపోర్ట్ మీ, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మా. సో థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.